అసలు జీవితం అంటే ఏమిటి? మనం ఎందుకు పుట్టాం? ఈ ప్రశ్న ఒక్కసారైనా ప్రతి ఒక్కరి మనసులో వచ్చి ఉంటుంది. చదువు, ఉద్యోగం, డబ్బు, పెళ్ళి ఇవన్నీ జీవితం అనుకుంటూ ముందుకు పోతాం. కానీ మన మనసు లోపల ఎక్కడో ఒక ఖాళీ ఉంటుంది. ఇంతేనా నా జీవితం అనే ప్రశ్న మన మనసుకు జీవిత గమ్యాన్ని వెతికేలా చేస్తుంది. నిజం చెప్పాలంటే లైఫ్ పర్పస్ అనేది బయట ఎక్కడో ఉండదు. అది ఒక పెద్ద లక్ష్యం కాదు, ఒక గొప్ప పదవి కాదు, ఒక పెర్ఫెక్ట్ డెస్టినేషన్ కాదు. లైఫ్ పర్పస్ అంటే నువ్వు ఏ పని చేసినా అది నీ మనసుకు అర్థవంతంగా అనిపించడమే. కొంతమందికి పిల్లలు పెంచడం లైఫ్ పర్పస్, కొంతమందికి సేవ చేయటం, కొంతమందికి దేన్నైనా క్రియేట్ చేయటం నేర్చుకోవటం, లేదా కొంతమంది మంచి మనిషిగా ఉండడమే వారి పర్పస్. బుద్ధుడు చెప్పినట్లు నీ పని ఏదైనా సరే దాన్ని పూర్తి జాగ్రత్తతో అవగాహనతో చేయగలిగితే అదే నీకు నిజమైన ధర్మం. అంటే నువ్వు చేస్తున్న పని చిన్నదా పెద్దదా కాదు, దానిలో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో అదే నీ లైఫ్ పర్పస్ని నిర్ణయిస్తుంది. చాలామంది వారి లైఫ్ పర్పస్ఫుల్గా లేదని బాధపడతారు. కానీ నిజం ఏమిటంటే మనమే మన పర్పస్ని సృష్టించుకుంటాం. నువ్వు ఎవరి జీవితంలోనైనా ఒకసారైనా చిరునవ్వు తెచ్చావంటే, ఒకసారైనా ధైర్యాన్ని ఇచ్చావంటే అప్పుడే నీ జీవితం అర్థవంతమైన క్షణం అవుతుంది. లైఫ్ పర్పస్ అంటే ప్రపంచాన్ని మార్చడం కాదు, నీ చుట్టూ ఉన్న మనుషులతో మంచిగా ప్రవర్తించి వారిని ఇన్స్పైర్ చేయటం. ప్రతిరోజు నిన్ను నువ్వు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే, ఈరోజు నేను ఎవరికైనా ఉపయోగపడ్డానా? ఈరోజు నేను నా పనిని నిజాయితీగా చేశానా? ఈ ప్రశ్నలకు అవును అయితే నువ్వు ఆల్రెడీ నీ లైఫ్ పర్పస్ఫుల్గా ఉన్నట్టే. లైఫ్ పర్పస్ కోసం ఎదురు చూడకు, నీ జీవన విధానాన్నే పర్పస్గా మార్చుకో. లైఫ్ పర్పస్ అనేది నీకు ఎక్కడా కనబడదు, ఎందుకంటే నీ లైఫ్ పర్పస్ నువ్వు జీవించే విధానంలో ఉంటుంది.